హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న శారీ ఓల్డ్ శారీ. ఈ శారీకి కలంకారీ ప్యాచెస్తో ట్రెండీ అండ్ సింపుల్గా డిజైన్ చేద్దామా ఫ్రెండ్స్? నాకు ఇలా ఐడియా వచ్చింది. మీకు ఏమైనా ఇన్నోవేటివ్గా ఐడియా వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ మా మదర్ది. తన ఏజ్కి తగినట్టుగా డిజైన్ చేశాను. ఈ కలంకారీ ప్యాచెస్ పైన చెమ్కీస్ అండ్ కుందన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, బట్ పెద్దవాళ్ళకి కాబట్టి అందుకే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా ఇలా కలంకారీ ప్యాచెస్ని తీసుకున్నాను. ఈ శారీకి ఎక్కడ పేస్ట్ చేయాలో ఫస్ట్ ఈ కలంకారీ ప్యాచెస్ని ఎక్కడైతే పేస్ట్ చేసుకోవాలో శారీని టోటల్గా ఓపెన్ చేసుకొని ముందుగా అక్కడక్కడ మార్క్ చేసుకున్నాను. నేను మార్కింగ్ చేయడం చూపించలేదు ఫ్రెండ్స్. శారీ స్టార్టింగ్లో అండ్ కుచ్చుళ్ళల్లో 2 ప్యాచెస్ వచ్చేలా పేస్ట్ చేశాను. నెక్స్ట్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి 1 ప్యాచ్ వచ్చేలా స్టిక్ చేశాను. నాకు 18 ప్యాచెస్ సరిపోయాయి. ఈ ప్యాచెస్ని ఇలా కట్ చేసుకొని చుట్టూ వైట్ క్లాత్ కూడా లేకుండా ఈ డిజైన్ ఎలా ఉందో, అంటే ఈ పీకాక్స్ ఎలా ఉన్నాయో ఆ పీకాక్ చుట్టూ ఈ వైట్ కలర్ క్లాత్ అనేది లేకుండా నీట్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ క్లాత్లోంచి 18 ప్యాచెస్ని ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ పీకాక్ చుట్టూ ఉన్న ఆ వైట్ కలర్ క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఇలా ఈ 18 ప్యాచెస్ని రెడీ చేసుకున్నాను. నేను ఈ కలంకారీ ప్యాచ్ చుట్టూ సిజర్స్తో కట్ చేశాను. ఇలా సిజర్స్తో కట్ చేయకుండా అగరబత్తి ఆర్ కడ్డీతో అయినా మనం చుట్టూ కట్ వర్క్ లాగా నీట్గా కాల్ చేయొచ్చు. అలా కాల్ చేస్తే కూడా ఫినిషింగ్ అనేది కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్యాచెస్ చుట్టూ సిజర్స్తో కట్ చేసుకొని జిగ్జాగ్ మిషన్తో స్టిచ్ చేశాను. ఇలా కాకుండా కట్ వర్క్ స్టైల్లో మీకు కావాలి అనుకుంటే కడ్డీ ఆర్ ధూప్ స్టిక్స్తో ఈ డిజైన్ చుట్టూ కట్ వర్క్ స్టైల్లో కాల్చితే ఈ సన్నని దారాలు కూడా బయటికి రావు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కాల్చిన తర్వాత నార్మల్ మిషన్ లేదా నార్మల్ నీడిల్తో అయినా ఈ ప్యాచెస్ని స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు కట్ వర్క్ స్టైల్లో ఈ ప్యాచెస్ రెడీ అవుతాయి. మీకు నచ్చితే ఇలా అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ప్యాచెస్ అన్నిటినీ ఇలా చుట్టూ వైట్ కలర్ అనేది లేకుండా ఈ ప్యాచెస్ చుట్టూ కట్ చేసేసుకొని ప్యాచెస్ అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ శారీ మీద నేను మార్క్ చేసుకున్నాను కదా, మార్క్ చేసుకున్న పైన ఇలా ఈ కలంకారీ ప్యాచెస్ చుట్టూ ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేసెస్లో ఈ కలంకారీ ప్యాచెస్ని ఇలా నీట్గా స్టిక్ చేసుకున్నాను. ఈ మధ్యలో కూడా కొంచెం ఇలా గ్లూ అప్లై చేస్తే నీట్గా ఈ శారీ పైన మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేది రాకుండా ఈ కలంకారీ ప్యాచ్ అనేది ఇలా నీట్గా సెట్ అయిపోతుంది. ఇలా నేను మార్క్ చేసుకున్న ప్రతి ప్లేసెస్లో ఈ కలంకారీ ప్యాచెస్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. శారీ స్టార్టింగ్ అంతా నేను మార్క్ చేసుకున్న విధంగా, అంటే శారీ స్టార్టింగ్ అంతా 2 ప్యాచెస్ని ఇలా ఒకదాని తర్వాత కొంచెం ఒక 10 to 15 ఇంచెస్ గ్యాప్లో ఇలా 2 కలంకారీ ప్యాచెస్ని స్టిక్ చేశాను. శారీ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ 1 కలంకారీ ప్యాచ్ని మాత్రమే స్టిక్ చేశాను. ఇలా నేను 3 to 4 ఈ ప్యాచెస్ని స్టిక్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్యాచెస్ అన్నీ నేను స్టిక్ చేయడం చూపిస్తే వీడియో లెంతీ అవుతుంది. అందుకోసమే 3 to 4 ప్యాచెస్ని స్టిక్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అన్ని ప్యాచెస్ని స్టిక్ చేసేసాను. ఇలా అన్ని ప్యాచెస్ డ్రై అయ్యాక జిగ్జాగ్ మిషన్తో ఈ ప్యాచెస్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుందాం.
3 or 4 ప్యాచెస్ని స్టిచ్ చేయడం మాత్రమే నేను చూపిస్తున్నాను. ఈ ప్యాచెస్ చుట్టూ మామూలు మిషన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్యాచెస్ ఎడ్జెస్లో ఫినిషింగ్ బాగుంటుంది అని ఇలా జిగ్జాగ్ మిషన్తో స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఓపిక ఉంటే నార్మల్ నీడిల్తో అయినా చైన్ స్టిచ్ లేదా ఏదైనా మీకు నచ్చిన స్టిచ్ వేసుకొని ఈ ఎడ్జ్ చుట్టూ కవర్ చేసుకోవచ్చు. నేనైతే జిగ్జాగ్ మిషన్తో ఇలా ఈ ప్యాచ్ చుట్టూ ఇలా స్టిచ్ చేస్తున్నాను. జిగ్జాగ్ మిషన్తో ఇలా ఈ ప్యాచెస్ని స్టిచ్ చేసేటప్పుడు శారీ చుట్టూ అంటే ఈ ప్యాచెస్ని రౌండ్గా తిప్పుకుంటూ నేను జిగ్జాగ్ చేయాలి కాబట్టి శారీని ఇలా టర్న్ చేసుకుంటూ చూపిస్తున్నాను. మీకు నీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చాలా మెల్లగా అంటే ఈ ప్యాచ్ అనేది ఒక షేప్లో లేదు కదా, అందుకోసం స్లోగా ఇలా స్టిచ్ చేయాల్సి వస్తుంది. నేను మీకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను జిగ్జాగ్ చేయడం కూడా చూపిస్తున్నాను. మీకు ఒకవేళ వీడియో ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఐడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అని అంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా ఈ ప్యాచ్ని అంటే ఒక ప్యాచ్ని స్టిచ్ చేయడం చూపించాను. సేమ్ ఇలానే సెకండ్ ప్యాచ్ని కూడా స్టిచ్ చేద్దాం. ప్యాచెస్ అన్నిటినీ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్యాచెస్ని స్టిచ్ చేశాక శారీ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసేయండి. ఈ ఐడియా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఐడియా నచ్చింది అని అంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీకి ప్యాచెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. ఈ ప్యాచెస్ అన్నిటినీ స్టిచ్ చేశాక శారీ లుక్ ఇలా ఉంది. ఈ శారీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ కలంకారీ ప్యాచెస్ అలాగే ఈ కలంకారీ వర్క్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూ ఇట్ యువర్ ఓన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.